కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీ పైన చేసిన వ్యాఖ్యల విషయంలో ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఏదైతే ఈ వ్యాఖ్యలకు సంబంధించి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు కూడా నాగార్జునకు సంబంధించినటువంటి న్యాయవాది కోర్టుకు అందించారు. అట్లాగే వీరి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలని చెప్పారు. కొండా సురేఖ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని చెప్పారు. ఇవాళ వాళ్ళు వాదనలు వినిపించిన తర్వాత నాగార్జున స్టేట్మెంట్ కూడా వినాలని చెప్పేసి రికార్డ్ చేయాలి అని చెప్పారు. ఇవాళ కోరిరు రేపుటికి కేసు వాయిదా పడింది. రేపు నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని కోర్టు చెప్పింది. అయితే ఒక నాగార్జునదే కాదు, నాగార్జునతో పాటుగా ఈ కేసు సంబంధించినటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ దృష్టికి వచ్చింది మాకు అని చెప్పేసి ఎవరైతే ముందుగా సాక్షులుగా ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలని చెప్పేసి కోర్టును నాగార్జున తరపు న్యాయవాది కోరారు. దీని మీద కోర్టు ఇంకేం ఆర్డర్ చెప్పలేదు. నాగార్జున స్టేట్మెంట్ అయితే రేపు రికార్డ్ చేస్తామని చెప్పింది. రేపు మరి సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా, చేస్తే ఆ సాక్షులు ఎవరు ఏందనేది ఇప్పటివరకు అయితే ఏం బయటికి చెప్పట్లేదు వాళ్ళు. రేపు వాళ్ళు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పిన తర్వాత మాత్రమే, డాక్యుమెంట్ ప్రిపేర్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు ఎవరు అనేది బయటకు తెలిసే అవకాశం ఉన్నది. సో ఇంకోవైపు ఈ కేసుకు సంబంధించి ముందు నుంచి కూడా మేము మాట్లాడిన దానిలో తప్పు లేదు, కొండా సురేఖ మాట్లాడిన దానిలో తప్పు లేదు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. సో ఇవాళ కూడా కోర్టులో వాళ్ళు కొండా సురేఖ తరపు న్యాయవాది అవే వాదనలు వినిపించారు. కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎట్లాంటి తప్పు లేదు, ఆమె ఎవరిని అవమానించలేదు, ఎవరిని కించపరచలేదు, పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి మాటలనే ఆమె ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇట్లాంటి ఇతరత్ర అంశాలకు సంబంధించి అంతా పబ్లిక్లోనే ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఆమె ఈ కామెంట్ చేసిరు తప్ప ఇందులో ఆమె ప్రత్యేకంగా కల్పించుకొని చేసింది ఏం లేదు అని చెప్పేసి వీళ్ళు కోర్టులో వాదనలు వినిపించారు. కానీ ఇందులో మరి కోర్టు ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏందనేది చూడాలి. ఈ ప్రత్యేకించి క్లియర్ కట్గా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మా పబ్లిక్లోనే ఉన్నాయి, మీడియాలో వచ్చినాయి, అన్ని మీడియాలో కూడా ప్రచురితమైనవి, ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి. నాగార్జున పేరు తీసుకొని, నాగ చైతన్య పేరు తీసుకొని, సమంత పేరు తీసుకొని, కేటీఆర్ పేరు తీసుకొని ఆమె క్లియర్ కట్గా ఆరోపణలు చేసారు. ఇట్లా జరిగింది, ఈ ఆరోపణలు జరిగినాయి, ఈ సంఘటన అని చెప్పేసి ఆమె ఒక సంఘటనను ఉదాహరించి చెప్పారు. సో కానీ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ దాన్ని వ్యతిరేకించింది. ఆల్రెడీ కేటీఆర్ కూడా లీగల్ నోటీసులు పంపించారు కొండా సురేఖకి. ఇటు నాగార్జున కూడా వెంటనే లీగల్ నోటీస్ పంపించారు. 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా కూడా వేసారు. సో ఒక వైపేమో ఇదంతా జరుగుతూ ఉన్నది. అటు నాగార్జున ఫ్యామిలీ చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. కంప్లీట్ ఇండస్ట్రీ అంతా కూడా, టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా కొండా సురేఖ వ్యాఖ్యల్ని ఖండించింది. అట్లాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి సినీ పరిశ్రమ కూడా కంప్లీట్గా కొండా సురేఖ వ్యాఖ్యల మీద మండిపడ్డది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంత జరిగిన సమయంలో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. యాక్చువల్గా రాజీనామా చేయిస్తారు, రాజీనామా వేటు పడబోతోంది 1-2 రోజుల్లో అని చెప్పి మొన్న ఒక సమాచారం ఢిల్లీ నుంచి వచ్చింది. ఇవాళ రేపు ఆమెతో రాజీనామా చేయించబోతున్నారు. ఇప్పటికే ఆమె నుంచి వివరణ కోరిరు. వివరణ నుంచి సమాధానం రాగానే ఈ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అట్లాంటిది ఏం లేదు. ఇవాళ ముఖ్యమంత్రి కూడా ఢిల్లీలో ఉన్నారు. సో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ దీని మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా కొండా సురేఖ తరపు న్యాయవాది ఇవాళ ఆమె చేసింది కరెక్టే, ఆమె చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదు అని చెప్పి కూడా కోర్టులో ఆయన సమర్థించుకుంటూ వచ్చారు. సో ఇదంతా గందరగోళ పరిస్థితి అయితే నెలకొన్నది. వీళ్ళు ఏం చేయబోతున్నారు ఏందనేది అయితే చర్చ జరుగుతూ ఉన్నది. ఇంకొకటి ఏంటి అంటే ప్రియాంక గాంధీ ఫోన్ చేసి మాట్లాడిరని ఒక లీక్ రావడం, అట్లాగే రాజీనామా చేయించబోతున్నారని ఒక లీక్ రావడం, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఒక ప్రీ ప్లాన్డ్గా చేసిరనే చర్చ కూడా ఉన్నది. ఎందుకంటే ఏ రోజైతే ఈ సంఘటన ఈ ప్రియాంక గాంధీ ఫోన్ చేసిరు, అట్లాగే రాజీనామా చేయించబోతున్నారని ఢిల్లీ నుంచి లీక్ రావడం, జాతీయ మీడియాలో కూడా ఫోకస్ అయ్యేలాగా దాన్ని వైరల్ చేయడం, ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందనేది తెలుస్తూ ఉన్నది. ఎందుకు అంటే ఆ రోజు ఏ రోజైతే కొండా సురేఖపై వేటు పడబోతుంది అని ఢిల్లీ నుంచి ఒక లీక్ బయటకు వచ్చిందో ఆ రోజు కంప్లీట్గా ఇక్కడ హర్యానాలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నది. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతూ ఉన్నది ఆ రోజు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక తప్పు చేసినటువంటి మంత్రి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తుంది, తప్పు చేస్తే ఊరుకోదు, శిక్ష ఇస్తుంది, వాళ్ళ మీద వేటు వేస్తుంది అనే ఒక అంశాన్ని బలంగా తీసుకెళ్లేలాగా కావాలని చెప్పే ఈ ప్రచారాన్ని తీసుకొచ్చిర్రు. రాజీనామా వార్తలు కావచ్చు, అట్లాగే సీరియస్ అయింది అధిష్టానము, అట్లాగే అమలకి ప్రియాంక గాంధీ ఫోన్ చేసి మాట్లాడడం కూడా, ఇవన్నీ కూడా కేవలం అప్పటికి తాత్కాలికంగా
హర్యానాలో సమస్య రాకుండా ఇబ్బంది కాకుండా మాత్రమే ఇదంతా చేసి తప్పితే ఎక్కడ కూడా వాళ్ళు వేరే ఏమంటారు చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో కొండా సురేఖ మీద యాక్షన్ తీసుకోవాలి, ఆమె మాట్లాడిన వ్యాఖ్యలు ఒక మహిళను కించపరిచేలాగా ఉన్నాయి, ఒక ఫ్యామిలీని కించపరిచేలాగా ఉన్నాయి అని ఆమె మీద అధిష్టానం ఎక్కడ కూడా సీరియస్ అయినట్టుగా చర్యలు తీసుకుంటున్నట్టుగా అయితే ఇప్పటివరకు మనకు కనిపిస్తలేదు. సీరియస్ అయిండు అని చెప్పేసి క్లియర్ కట్గా పార్టీలో ఉన్న నాయకులే చెప్తా ఉన్నారు, అధిష్టానం సీరియస్ అయింది, వాళ్ళ కొండా సురేఖ మీద ఇట్లాంటి మాటలు మాట్లాడడం సరికాదు ఇవన్నీ చెప్పి అప్పుడు సీరియస్ అయ్యారు అని చెప్పి చెప్తా ఉన్నారు. బట్ చర్యలు తీసుకునే విషయంలో మాత్రం ఇప్పటివరకు ఎట్లాంటి క్లారిటీ లేదు, అట్లానే వాళ్ళ కొనసాగుతూ ఉన్నది వాళ్ళ వ్యవహారం. దీనికి తోడు ఇవాళ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ప్రెజర్ తోటి ఇవాళ పీసీసీ చీఫ్ కూడా ఒక ఆర్డర్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. మంత్రులు ఇట్లా పదవుల్లో ఉన్న ఇతరత్ర పదవుల్లో ఉన్న వాళ్ళు ఏమైనా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి, ఏది పడితే అది మాట్లాడకూడదు, పార్టీ పరువు పోతుంది, ప్రభుత్వం పరువు పోతుంది, కాబట్టి నోరును కాస్త అదుపులో పెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలని కూడా ఆయన హెచ్చరించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఏమాత్రం మాట జారినా ఇప్పుడు జాతీయ స్థాయిలో ఎంత డ్యామేజ్ అయిందో మనం చూస్తూ ఉన్నాం. జాతీయ మీడియా అంతా కూడా దీని మీద ఫోకస్ పెట్టి ఒక 3-4 రోజుల నుంచి వ్యవస్థ నడుస్తూ ఉన్నది. సో కాబట్టి ఇప్పుడు ఏమాత్రం మళ్ళీ ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ అవుతే పార్టీకి ఇంకా నష్టం జరుగుతుంది. ఎందుకంటే త్వరలో ఇంకొక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలక్షన్లు ఉన్నాయి, మహారాష్ట్రలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. సో ఇట్లాంటి తరుణంలో ఇంకొక ఇష్యూ వస్తే అక్కడ ఇంకా పార్టీకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అంటే హర్యానాలో కంప్లీట్గా పోలింగ్ 1-2 రోజుల ముందు ఇష్యూ స్టార్ట్ అయింది, పోలింగ్ రోజు కూడా కొంచెం కవరప్ డ్రైవ్ నడిచింది వీళ్ళది. సో దాంతో అక్కడ బయటపడిపోయినాం. కానీ ఇక ముందు జరిగితే ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్లో దీని ఇంపాక్ట్ పడుతుంది. తెలంగాణలో ఒక మంత్రి ఇట్లా నీచంగా కామెంట్ చేసిర్రు, దాన్ని పార్టీ వెనకేసుకొచ్చింది, ప్రభుత్వం వెనకేసుకొచ్చింది, ఇట్లాంటి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది అక్కడ ఖచ్చితంగా పడుతుంది. ఆ తర్వాత ఉన్నటువంటి ఢిల్లీ ఎలక్షన్లు కావచ్చు, అట్లా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. అందుకని కావాలని ఇప్పుడు ఇక్కడ పీసీసీ చీఫ్ తోటి కూడా మంత్రులకు పార్టీ నేతలకు అందరికీ కూడా మహిళల విషయంలో ఇతరత్ర అంశాల్లో సెన్సిటివ్ ఇష్యూల్లో రెస్పాండ్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఈ కేసు అయితే ఇవాళ వాదనలు ఇరుపక్షాల వాదనలు వినిపించారు. నాగార్జున అయితే ఈ కొండా సురేఖ మాట్లాడినటువంటి అన్ని కామెంట్స్ సంబంధించి ఆ వీడియోలు కావచ్చు, ఇతరత్ర ఎవిడెన్స్లు కావచ్చు అన్ని సమర్పించారు. అటు కొండా సురేఖ వైపు న్యాయవాదులు మాత్రం అందులో తప్పు లేదు, ఆమె నిజమే మాట్లాడింది అని చెప్పి కోర్టు వివరించే ప్రయత్నం చేశారు. దీని మీద రేపు నాగార్జున స్టేట్మెంట్తో పాటు మరి సాక్షుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉన్నది. సో ఫర్దర్గా ఇక రేపు ఏం నిర్ణయం తీసుకుంటుంది కోర్టు, స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఫర్దర్గా యాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది.